కాదు మహి, నిన్ని కామెంట్ చేసినారంట. ఏమని చేసినారు చెప్పు? కాదు, మహి అనివి బట్టలు బాగలేవంట, అట్లావేనా బట్టలు వేసేది పిల్లోనికి, వీడియో చేస్తున్నప్పుడు మంచి బట్టలు వేయాలి కదా అని అన్నారంట. మనం ఏమన్నా షో చేస్తున్నామా? మనం ఏమన్నా ఇది షూటింగ్ చేస్తున్నామా? బాగా రెడీ అయ్యి డ్యాన్స్లు వేసేకి, లేకుంటే ప్రోగ్రాములు చేసేకి, ఏమన్నా మంచి మంచి చేసేకి ఏమన్నా మన ఇంట్లో ఎట్లా జరుగుతుంటే అట్లా చూపిస్తున్నాం కదా. వాళ్ళకి పిల్లోనికి బట్టలు బాగా వేయటం లేదు, మళ్ళీ వండుకొని ఎట్లా ఉన్నాడు అని అన్నారంట. మహిగాన్ వాళ్ళ మమ్మీ వాయిస్ ఒకటి వినపడిస్తుంది, మహిగాన్ వాళ్ళ మమ్మీ కనపడదు అని అన్నారు. నేను ఎందుకు కనపడలేదు? మహిగాన్ ఎండుకు దిగేసేటప్పుడు కనపడినాను కదా మహి. ఇంకా మళ్ళీ వండుకొని బస్సులో పోయేటప్పుడు కనపడినాను. ఏమైనా సందర్భాలు బట్టి కనపడిస్తాను. పిల్లోలు వీడియో తీస్తున్నాను కాబట్టి, పిల్లోనితో తీస్తున్నాను కాబట్టి కనపడను. అది కానీ కామెంట్ చేసినారు. ఈ జనాలు చూసే చూడండి, లేకుంటే లేదు. మిమ్మల్ని ఏమన్నా చూడండి అని చెప్తున్నానా? ఎందుకు ఇట్లా కామెంట్ చేస్తారో కానీ అర్థం కాదు. మీకు నచ్చితే చూడండి వీడియో, లేకుంటే చూడొద్దండి. మిమ్మల్ని ఏమన్నా చూడు అని చెప్తున్నానా? ఇలా కామెంట్ చేస్తే తలకాయ నొప్పిలేస్తుంది. నేను మహికి ప్రతిరోజు డైలీ స్నానం చేయిస్తాను. అది ఎన్ని గంటలకు స్నానం చేయిస్తాను? కరెక్ట్ 4:30కి స్నానం చేయిస్తాను. ట్యూషన్ పోతాడు 5 గంటలకి, 6:30 కల్లా 6:45 కల్లా ట్యూషన్ నుంచి వస్తాడు కాబట్టి మహికి డైలీ స్నానం చేయిస్తాను. మళ్ళీ పొద్దున్న అదే డ్రెస్తో ఉంటాడు. మళ్ళీ రేపు సాయంత్రం స్నానం చేయిస్తాను ట్యూషన్ పోయే టైంలో. స్కూల్కి పోతే ఒకవేళ పొద్దున్నే రెడీ చేయిస్తాను కదా మహి. నీకు వాళ్ళకి చెప్పు, మా మమ్మీ డైలీ స్నానం చేయిస్తుంది. నేను డైలీ స్నానం చేసుకొని ట్యూషన్ పోతాను. మేము ఉన్నోళ్ళు కాదు, మేము ఏదో చేసుకొని తినేవాళ్ళు. మేమేమో మనం చేసుకొని తినేవాళ్ళు కదా మహి. మనం చేసుకొని తినేవాళ్ళు కాబట్టి ఏదో ఉన్నిన బట్టలు వేసుకుంటాము. కోటీశ్వర్లేం కాదు కదా మనం. బుద్ధి లేక కామెంట్లు చేస్తారు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి బుద్ధి లేక కామెంట్లు చేస్తారు. ఇట్లా కామెంట్లు చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా మనకు పెడుతున్నారా? వాళ్ళ ఇంటికి పోయి ఏమన్నా తింటున్నామా, లేకుంటే మనకి ఏమన్నా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా వాళ్ళు? లేదు కదా. ఇట్లా కామెంట్ చేసేటప్పుడు వేరే వాళ్ళని ఎందుకనాలనే కామన్ సెన్స్ కానీ లేదు వాళ్ళకి. దాంతో వీడియోస్ కానీ ఎందుకు చేస్తున్నానంటే, వీడియో మహికి మహికి జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఇంట్లో ఉండే బాగా చదువుకుంటున్నాడు. మనకి ఏబిసిడీలు వచ్చు, బాడీ పార్ట్స్ వచ్చు, అన్నీ నేర్పిస్తున్నాను ఇంట్లో ఉండే. నేను వేరే పని పోదామంటే నన్ను ఇడిచిపెట్టి ఉండడు. ఇది తమిళనాడు కాబట్టి వేరే బడికి పంపేయాలంటే కానీ 5 ఏళ్ళ వరకు చేర్పించుకోరంట. అందుకని నేను ఇంట్లో ఉండి ఏం చేయాలని యూట్యూబ్ చేస్తున్నాను. అంతేగాని నేనేం పొద్దుపోకు చేయటంలే పిల్లోని పెట్టుకొని. ఏదో యూట్యూబ్లో వీడియోస్ చేస్తుందంటే ఏదో అట్లా తీసి ఇట్లా పెడుతున్నారేమో అనుకోవచ్చు. అది యూట్యూబ్లో ఎంత నేర్చుకోవాలనుకునేటివి. నేను ఏదో వచ్చి రాని దాంట్లో నేర్చుకొని నాకు తలకాయ నొప్పి లేసేది. అట్లా అంత యూట్యూబ్ గురించి నేర్చుకొని థంబ్నెయిల్ రెడీ చేసుకొని ఎడిటింగ్ చేసి నా పని ఎంత ఉన్నా కానీ చేసుకొని పెడుతుంటే వీళ్ళు ఏదో 2 మాటలు అనేస్తే బాగుంటుందిలే అనుకుంటున్నారో ఏమో. యూట్యూబ్ అంటే ఎంత కష్టం ఉంటుంది, వీళ్ళేమో మాట్లాడుతున్నారు. పిల్లోని గురించి పిల్లోని పట్టుకొని వానికి నన్ను నేర్పించుకొని వాడు చెప్తున్నా కానీ ఈ వయసుకి వానికి ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళకి పడి నడుస్తుంది. వాడు ఇంత మాత్రం చెప్తున్నాడు చేస్తున్నాడు అంటే గ్రేడు. వానికి ఉన్నంత జనరల్ నాలెడ్జ్ ఎవరికి లేదు. పిల్లోని మీద కామెంట్ చేసేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు నా దృష్టిలో. అసలు అన్నం తింటారో గడ్డి తింటారో కానీ అర్థం కాలేదు. వాళ్ళ పిల్లలు ఇంత మాత్రం షార్ప్గా ఉన్నారేమో చూసుకుంటున్నారేమో. ఒకసారి పిల్లలు ముందును కూర్చోపెట్టుకొని ఇదే వయసు పిల్లలు అది వచ్చా ఇది వచ్చా ఇది వచ్చా అది వచ్చా అని చెప్పుకోండి, నేర్పించుకోండి. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండి బడికి పంపిక చూసి నేర్పించుకోండి. వీళ్ళ కామెంట్ చేస్తే మాత్రము అస్సలు బాగుండదు చెప్తున్నా.